జాస్పర్, హీబ్రూ, యాష్ఫే, గ్రీకు, ఇయాస్పిస్ అనేది దైవిక మహిమ, స్వచ్ఛత మరియు పవిత్రతకు ప్రతీకగా నిలిచే, అత్యంత విలువైన, ప్రతీకాత్మకమైన ఒక రత్నం. ఇది పాత నిబంధనలోని ప్రధాన యాజకుని వక్షపలక నుండి ప్రకటన గ్రంథంలోని నూతన యెరూషలేము గోడలు మరియు పునాది వరకు కనిపిస్తుంది. జాస్పర్ గురించిన ముఖ్యమైన బైబిల్ ప్రస్తావనలు మరియు అర్థాలు ఇక్కడ ఉన్నాయి. 1. దేవుని ప్రత్యక్షత. ప్రకటన గ్రంథంలో, అపోస్తలుడైన యోహాను పరలోక సింహాసనంపై ఆసీనుడైన దేవుడు జాస్పర్ రాయి వలె కనిపిస్తాడని వర్ణించాడు. అది దాని ప్రకాశవంతమైన, స్ఫటికంలా స్పష్టమైన కాంతికి ప్రసిద్ధి చెందింది. మనం ఈనాడు సాధారణంగా జాస్పర్ అని పిలిచే అపారదర్శక, రంగుగల క్వార్ట్జ్ కు భిన్నంగా, అది వజ్రం వంటి లేదా పారదర్శకమైన గుణాన్ని సూచిస్తుంది. ఆధారం, మరియు అక్కడ కూర్చున్నవాడు కుంకుమ పువ్వు మరియు కెంపు వలె కనబడెను. ప్రకటన 4-3. 2. ప్రధాన యాజకుని వక్షపలక, పాత నిబంధన. ప్రధాన యాజకుడు ధరించే పవిత్రమైన వక్షోజ కవచంలో పొదిగిన 12వ, చివరి, రాయిగా జాస్పర్ నమోదు చేయబడింది. ఆ 12 రాళ్లలో ప్రతి ఒక్కటి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలలో ఒకదానికి ప్రాతినిధ్యం వహించింది. సూచన, మరియు నీవు దానిలో 4 వరుసల రాళ్లను పొదగాలి. మరియు 4వ వరుసలో క్రిసోలైట్, ఓనిక్స్ మరియు జాస్పర్ ఉండాలి. నిర్గమకాండము 28-17, 20. 3. నూతన యెరూషలేము పునాది మరియు గోడలు. స్వర్గపు నగరమైన నూతన యెరూషలేము వర్ణనలో జాస్పర్ ఒక బృహత్తరమైన నిర్మాణ మరియు ప్రతీకాత్మక పాత్రను పోషిస్తాడు. 1. నగరపు తేజస్సు. ఆ పవిత్ర నగరపు కాంతిని, స్ఫటికంలా స్వచ్ఛమైన విలువైన జాస్పర్ రత్నంతో పోలుస్తారు. 2. నగర గోడలు. నగర ప్రధాన గోడలు పూర్తిగా జాస్పర్తో నిర్మించబడ్డాయి. 3. పునాది. నగర గోడల 12 పునాది రాళ్లలో జాస్పర్ మొట్టమొదటిదిగా పేర్కొనబడింది. మరియు 4. సూచనలు. ప్రకటన రాత్రి 9:11, రాత్రి 9:18, మరియు రాత్రి 9:19. 4. టైర్ రాజుకు సంబంధించిన ప్రతీకాత్మకత. పాత నిబంధనలో, ప్రవక్తయైన యెహెజ్కేలు టైరు రాజు యొక్క ఆదిమ సౌందర్యాన్ని మరియు అలంకరణను వర్ణించడానికి జాస్పర్ రాయిని రూపకాలంకారంగా ఉపయోగిస్తాడు. ఈ వాక్యాన్ని వేదాంతపరంగా, లూసిఫర్ పతనానికి ముందు అతని గురించిన ప్రతిబింబంగా తరచుగా పరిగణిస్తారు. సూచన, నీవు దేవుని తోటయైన ఏదెనులో ఉంటివి. ప్రతి విలువైన రాయి నీకు కప్పుగా ఉండెను. సార్డియస్, పుష్యరాగం, మరియు వజ్రం, బెరిల్, ఓనిక్స్, మరియు జాస్పర్. యెహెజ్కేలు 28-13. ప్రధాన యాజకుని వక్షపలకంలోని మిగిలిన 11 రాళ్లలోని ప్రతీకాత్మకతను మీరు అన్వేషించాలనుకుంటున్నారా? లేదా నూతన యెరూషలేము పునాదుల రంగులు మరియు అర్థాల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి.